ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్కి స్వాగతం. మహాపూర్ణ కుంభమేళ. అసలు ఏంటి కుంభమేళ? 6 సంవత్సరాలకు ఒకసారి జరిగితే అర్ధ కుంభమేళ, అదే 12 సంవత్సరాలకు ఒకసారి జరిగితే పూర్ణ కుంభమేళ, 12 పూర్ణ కుంభమేళాలు జరిగితే మహాపూర్ణ కుంభమేళ. అటువంటి గొప్ప మహాపూర్ణ కుంభమేళ కోసం మనతో మాట్లాడడానికి మన ముందు ఉన్నారు కాంత్రేసాయి గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే రేసాయి గారు. నమస్తే విమల. అసలు ఈ కుంభమేళ విశిష్టత ఏంటి? కుంభమేళ విశిష్టత అంటే అది ఒక్క విధంగా కాదు, రకరకాల ఆస్పెక్ట్స్లో చెప్పాలి. మొట్టమొదట మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన ఒకానొక మెగా ఈవెంట్ ఇది. సో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న రకరకాల మతాలు తీసుకున్నాం అనుకోండి, దానికి ఎవరో ఒక ప్రారంభకర్త ఉన్నట్టు. ఇప్పుడు ఇస్లాం అనగానే మనకు ప్రాఫిట్ మహమ్మద్ గుర్తొస్తారు, లేకపోతే క్రిస్టియానిటీ అనగానే జీసస్ గుర్తొస్తారు. అట్లా డిఫరెంట్. బుద్ధుడు అనగానే మనకి బౌద్ధిజానికి బుద్ధుడు కనిపిస్తాడు, జైనిజానికి. కానీ సనాతన ధర్మానికి ఒక వ్యక్తి అంటూ లేడు. సో ఏదైనా అదర్ రిలీజియన్స్లో ఒకటి స్టార్ట్ అయిందంటే దాని వెనుక ఒక వ్యక్తి ఉంటాడు. కానీ సనాతన ధర్మానికి సంబంధించిన చాలా మిస్టీరియస్ యాక్టివిటీస్లో వ్యక్తి లేడు, వ్యక్తి పూజ ఉండదు, ఓన్లీ విషయం మాత్రం ఉంటుంది. అంటే ఆధ్యాత్మికత యొక్క ఒకానొక కోర్ అండర్స్టాండింగ్ కలిగి ఉంది ఇది సనాతన ధర్మం. అదేమిటి? వ్యక్తి లేడంటే ఏంటి? కర్త లేడని. జస్ట్ కర్మ కొనసాగుతుంది, ఎండ్లెస్గా కొనసాగుతుంది. అట్లా కుంభమేళ అన్నది దాదాపు ఒక 10,000 సంవత్సరాల కంటే పై చరిత్ర కలిగి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. బట్ ఇట్ ఈస్ అన్డేటెడ్. కాకపోతే అక్కడక్కడ డాక్యుమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూయాన్సాంగ్ ఇండియాకి వచ్చినప్పుడు ఈ మెన్షన్ కుంభమేళ. ఆ తర్వాత బుద్ధుడి యొక్క ఒకానొక ప్రవచనంలో ఎవరో అడిగితే, ఇప్పుడు నాలో ఉన్న మోసం లేకపోతే ద్వేషం ఎట్లా కోల్పోవాలంటే, నీలాంటి వాడు కుంభమేళలో మునిగినా కూడా అది పోకపోవచ్చు అని చెప్పాడు. సో దాని కాంటెక్స్ట్ అక్కడక్కడ. సో రీసెంట్ టైమ్స్లో ప్రాబబ్లీ మనకు ఫ్రీడమ్ రాకముందు 1880 ఆ ప్రాంతంలో మార్క్ ట్వైన్ కూడా ఇండియాకి వచ్చినప్పుడు హీ మెన్షన్డ్ కుంభమేళ అండ్ హీ వాజ్ షాక్డ్ అండ్ పర్ప్లెక్స్డ్. దానికి కారణం ఏమిటంటే దేర్ ఈజ్ నోబడీ టు ఆర్గనైజ్. ఇప్పుడు మనకి చిన్న పెళ్లి చేయాలన్నా ఈవెంట్ మేనేజర్ ఉండాలి, మనం అందరం చూసుకోవాలి, అతిథులని సత్కరించాలి, లేకపోతే కోపం తెచ్చుకొని వెళ్ళిపోతారు. అంత పెద్ద మేళాల్లో దాదాపు ఒకే రోజు 60 లక్షల మంది ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. అప్పుడు భారతదేశం జనాభా కూడా వెరీ లిమిటెడ్. మనకి ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఒక 30 crores ఆర్ 40 crores ఆఫ్ జనాభా ఉన్నది అంతే. కానీ తర్వాత జనాభా చాలా పెరిగింది. మరి అంతమంది ఒక చోటికి వస్తున్నారు, ఒక స్వయం స్ఫురణలో వస్తున్నారు. దే ఆర్ నాట్ కమింగ్ బై ఎన్ ఇన్విటేషన్. అంటే ఎంత ఏకాత్మ భావన ఉంది. సో ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఇప్పుడు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా జరగదు. అంటే ఇప్పటికీ కూడా ఆర్గనైజ్ చేసేవాళ్ళు లేకుండా, ఆర్గనైజ్ చేసినా చెప్పినా దే విల్ కమ్. అది పాయింట్. అంటే ఇప్పుడు నువ్వు పెళ్ళికి పిలిపి నేను వస్తాను. మరి పెళ్ళికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం అతిథి మర్యాదలు అక్కడ ఎవ్వడు ఏమీ కోరుకోడు. ఎందుకంటే నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. కుంభమేళకి ఎవరైతే వెళ్తున్నారో మనకి 60 లక్షల మంది, లేదా ఇప్పుడు ఈ మహాపూర్ణ కుంభమేళలో దాదాపు 45 కోట్ల మంది వస్తున్నట్టు చెప్తున్నారు. అంటే ఓవరాల్గా సమ్ టోటల్ ఆఫ్ విజిటర్స్. అయినప్పటికీ దట్ ఈస్ హ్యూజ్ ఇన్ నెంబర్. అసలు ఒక్క చోట అంతమంది కలిస్తే కేయాస్ ఏర్పడుతుంది, అనిశ్చితి ఏర్పడుతుంది. అట్లాంటిది ఏ అనిశ్చితి లేదు. ఎందుకో తెలుసా? అక్కడ ఎవరైతే వస్తున్నారో, రీసెంట్గా ఒక మిత్రుడు నాకు చిన్న అకౌంట్ చెప్పాడు. అది చెప్తే ఓవరాల్ కుంభమేళాకు వెళ్ళే వాళ్ళ యొక్క కోర్ అండర్స్టాండింగ్ ఏమిటని మనకు తెలుస్తుంది. అదేంటంటే ఒక 95-year-old మ్యాన్ నడుచుకుంటూ వస్తున్నాడంట. రంజిత్ అని మా ఫ్రెండ్ లాస్ట్ టైం కుంభమేళకి వెళ్ళినప్పుడు వీళ్ళు అప్పటికి కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు 30 కిలోమీటర్లు నడవాలి జనాల్లో అనుకుంటుండగా అతను హాయిగా బ్యాగ్ వేసుకొని పోతున్నాడంట. సో ఎంత ఇష్టం ఉంటే ఒక మనిషి అంత ఉత్సాహంగా నడుస్తాడు. రెండోది, అక్కడ ఏ షాప్స్ లేవు, షాపింగ్ మాల్స్ లేవు, థియేటర్స్ లేవు, మంచి ఈటరీస్ ఉండవు, ఏముండవు. అట్లీస్ట్ దేర్ ఈజ్ నోబడీ టు రిసీవ్. కానీ అంత ఉత్సాహంగా పోతున్నాడు. సో అప్పుడు ఈ ఫ్రెండ్ అడిగాడు అతన్ని, అయ్యా మీరు ఎందుకు వెళ్తున్నారు కుంభమేళాకి ఇంత జనాభాలో ఇంత రష్లో అని ఆ ప్రశ్న అడుగుతాం కదా. అప్పుడు అతను అడిగాడంట, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది?
అంటే ఒకటే జవాబు, అశేష జనవాహిని. అప్పుడు అతను చెప్పాడంటే ఇక్కడ ఇవ్వలేదు, నేను ఒక్కడే ఉన్నా తెలుసా నీకన్నా. సో దట్ ఈస్ ద కోర్ ఎసెన్స్ ఆఫ్ కుంభమేళ. మన పాయింట్ ఆఫ్ వ్యూలో గుంపు, అక్కడున్న ప్రతి వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో అతను ఎవరిని పట్టించుకోవడం లేదు. హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ అదర్ డ్యామ్ థింగ్. మరి ఎందుకు వస్తున్నాడు అక్కడికి? ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్. ఈ సంసారంలో పడి రకరకాల కష్టాల్లో ఇరుక్కుని పోయి బాధలు పడుతూ ఉండి ప్రతి మనిషి ఒక ఆనందాన్ని కోరుకుంటాడు, శాశ్వత ప్రశాంతతని కోరుకుంటాడు, ముక్తిని కోరుకుంటాడు, మోక్షాన్ని కోరుకుంటాడు. సో అట్లాంటి ఒకానొక డీప్ రూటెడ్ డిజైర్తో మనిషి అక్కడ అడుగు పెడుతున్నాడు. సో గంగా నది అట్లా పరమ పవిత్రమైంది. దానికి కారణం ఏంది? ఇంట్లో బకెట్లో ఉన్న నీళ్ళు గంగాది నీళ్ళు ఒకటిగా. ఇప్పుడు మనం ప్రసాదం ఇస్తాం, నువ్వు ప్రసాదం వండుతావు అనుకో, మామూలుగా వండిన పులిహారకి ప్రసాదానికి ఏమిటి తేడా? మామూలుగా ఉండేటప్పుడు మనకు నచ్చినట్టు వండేస్తాం, అంటే ఓకే మనం తినడానికే అనే కదా అని చెప్పి. అదే మనం ఒక ప్రసాదం చేసేటప్పుడు మనం ఆ రోజు స్నానం చేసి ఒక మంచి భావనతో, ఒక మంచి థాట్తో, అరే అంటే పులిహోరలో ఏ తేడా లేదు, కానీ పులిహోర వండుతున్నవాడు పవిత్రంగా ఉన్నాడు, అందుకని ఆ పవిత్రత పులిహారకు ఆపాదించబడ్డది. అట్లనే కుంభమేళాకి ఎవరైతే వెళుతున్నారో, ఆ గంగానదిలో ఉన్నారో, ఆ గంగానదిలో మునిగి ఆ వాటర్ ఎందుకు పవిత్రమైందంటే ఏ మలినము దానికి అంటుకోకుండా ఫ్రెష్గా ఒకనొక సోర్స్ నుంచి ప్రవహిస్తూ అక్కడికి వస్తుంది. సో మన కంటికి కనిపించే 2 వాహినులు, దాని కింద ఉన్న అంతర్వాహిని సరస్వతి, ఇవన్నీ కలిపి ఆ ఏ విషయాల్ని తాకుతూ వస్తుందో దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ఫోర్స్, ఆ తర్వాత దాంతోపాటు ఆ మూలికల యొక్క ఇంపాక్ట్, ఇదంతా కూడా అందులో ఇంబైబ్ అయి ఉంటుంది. అంటే ఇదే కారణం అంటారా? అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఈ కుంభమేళా సమయంలో గంగా నదిలో స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందాము అంటూ ఉంటారు. అంటే ఈ టైంలోని మాత్రమే వాళ్ళు గంగా నదిలో స్నానం చేయడం వల్ల వాళ్ళు ప్రయోజనం పొందడానికి ఏదైనా కారణం ఉందా? ఏ ప్రయోజనము లేదు, ఏ ప్రయోజనము లేదు. మోక్షం ఒక్కటే వాళ్ళ డిజైర్ అంతే. అంటే ఏమైనా సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? ఉంది. అంటే సూర్యుడు, చంద్రుడు, అట్లాగే జూపిటర్ అలైన్ అవ్వడం వల్ల ఆ భూమి మీద ప్రవహిస్తున్న వాటర్ ట్రెమెండస్లీ ఇంపాక్ట్ అవుతాయి. ఉదాహరణకు బయట ఎండ బాగా వస్తే నీకు చెమటలు వస్తాయా లేదా? నాకు సూర్యునికి ఏం సంబంధం అంటే కుదరదు. నువ్వు ఏడ ఉన్నా చెమట వస్తుంది నీకు ఎండాకాలం. సో యు ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్. నీకు పక్కనున్న ఫ్రెండ్తో సంబంధం లేకపోవచ్చు, కానీ సూర్యునితో నిరంతరం సంబంధం ఉంటుంది. అట్లాగే మంచి గాలితో ఇంపాక్ట్ అవుతావా లేదు? చల్లగాలికి వెళ్తే ఎవడబ్బా ఆనందపడిన వాడు. అట్లాగే సరైన వాటర్ కూడా శరీరాన్ని ఒక సర్టైన్ లెవెల్లో ఇంపాక్ట్ చేస్తుంది. ఒక ఫోర్స్ వచ్చి బాడీకి తగిలినప్పుడు సడన్గా నీకు అర్థం కాకపోవచ్చు, నీ ఇంటెలెక్చువల్ రేంజ్ అట్లా ఉండకపోవచ్చు, బట్ సంథింగ్ టేక్స్ ప్లేస్ దేర్. అది మనకు తెలిస్తేనే తెలిసినట్టుగా. ఇప్పుడు 8 రోజుల నుంచి పడుకుంటున్న పొద్దు నుంచి రాత్రి నిద్ర గురించి ఎవరికి తెలుసు? బట్ పొద్దున్న లేచినప్పుడు తెలుస్తుంది, ఎస్ సంథింగ్ హ్యావ్ అక్కర్డ్. నిద్ర లోపల నేను ఒక భోజనం చేసిన రాని శక్తి, ఫ్రెండ్స్ని కలిసిన రాని శక్తి, పార్టీకి పోయిన రాని శక్తి, నిద్రలో ఏమి చేయకపోతే వస్తుంది. ఏమి అంటే యాజ్ ఎ పర్సన్ యు ఆర్ నాట్ డూయింగ్. అక్కడ కూడా యాజ్ ఎ పర్సన్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. వాట్స్ యువర్ హ్యాపెన్స్ ఎగ్జిస్టెన్షియల్లీ హ్యాపెన్స్. సో కుంభమేళా అనేది ఎవరు మొదలుపెట్టారనే దానికి ఆధారాలు లేవు. సో పురాణాల్లో కుంభమేళా గురించి ప్రస్తావన ఉన్నా మనం అనుకుంటున్న ఆ పేరుతో అట్లా ప్రస్తావన లేదు. కుంభమేళా యాజ్ అన్ ఈవెంట్ ప్రస్తావన లేదు. బట్ కుంభమేళా అనే దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. దాంతోపాటు వరల్డ్ ట్రావెలర్స్ యొక్క అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది అఘోరాలని, హిమాలయ స్వామీజీ అని చెప్పేసి ఇలా వస్తూ ఉంటారు కుంభమేళాకి. ఇప్పుడు మనకంటే టెక్నాలజీ ఉంది, సోషల్ మీడియాస్ ఉన్నాయి, వీటన్నిటి వల్ల మనకి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ టైంలో మహాపూర్ణ కుంభమేళా జరుగుతుంది, లేకపోతే దట్ ఈస్ ద మ్యాజిక్. మనకు స్వాతంత్రం రాకముందు ఒక కుంభమేళా జరిగితే దానికి పండిట్ మదన్ మోహన్ మాల్వియా ఇన్ఛార్జ్ ఉన్నాడు. అప్పుడు అక్కడున్న బ్రిటిష్ అధికారి ఆశ్చర్యపోయాడు. ఆ రోజుల్లో ఆ పర్టికులర్ డే 25 lakh పీపుల్ ఉన్నారు. నథింగ్, జస్ట్ వాస్ట్ డ్యూన్స్ ఆఫ్ శాండ్ అండ్ ఓషన్ ఆఫ్ పీపుల్ అండ్ బ్యూటిఫుల్. ఇప్పుడంటే మనిషి చేత కాస్త మలినం అయిపోయింది, కానీ అప్పట్లో నదులు, ప్రకృతి చాలా ప్యూర్ ఉండేది. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ పెరిగిందో అప్పుడు కలుషితం ఎక్కువడం మొదలైంది. అప్పుడు ఎవరైతే ఆ సాధకులు ఉన్నారో వెళ్ళేవాళ్ళు, జెన్యూన్గా వెళ్ళగలిగే వాళ్ళే వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ లేదు, డబ్బు లేదు,
నువ్వు ఎప్పుడో కుంభమేళా వస్తుంటే ఇప్పుడే నడుస్తూ ఆ ఊర్లో ఈ ఊర్లో ఆ టెంపుల్లో అక్కడక్కడ ఆగుతూ తీర్థయాత్రలు చూసుకుంటూ అట్లా ఒకసారి కుంభమేళాకి వెళ్తే యూ మే నాట్ కమ్ బ్యాక్ ఆల్సో. చాలామంది అట్నుంచటే ఒక అఖాడాన్ని పట్టుకుని అట్లా హిమాలయాలకు వెళ్ళిపోయేవాడు. ఇంకా జీవితం ఏముంది, పిల్లల్ని కన్నా బాధకతం. అది మన సంబంధం కాదు. నేను చెప్పేది వెళ్ళే వ్యక్తి చెప్పొస్తాడు, పారిపోయేస్తాడు. ఇప్పుడున్న ఫోన్ ఉంది, ట్రాక్ చేయొచ్చు. ఒకసారి అప్పుడు ఊరు దాటితే కథం బిస్కెటే. నేను వ్యాడలో కూడా తెలియదు. వాళ్ళు మొత్తం దేశం తిరిగి వచ్చింది, వాడు ఊరికనే కళ్ళు కొంపలు కూడా ఉండొచ్చు అక్కడనే. అంటే మీరు ఇలా చెప్పిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఇలా జరిగేటప్పుడు నెక్స్ట్ టైం ఇలా కుంభమేళాకి వెళ్ళాలంటే ఏ ఫ్యామిలీ కూడా ఎవరిని యాక్సెప్ట్ చేయరు. అట్లే ఉండదు. ఆనందంగా ఉండాలని ఎవరికి ఉండదు. అయితే పండిట్ మదన్ మోహన్ మాల్వీయ అని ఆ బ్రిటిషర్ అడిగాడు, అసలు ఇక్కడ ఏ ఫెసిలిటీస్ లేవు, ఏమీ లేవు, తర్వాత ఒక పోస్టర్ లేదు, ఇప్పటిలాగా యాడ్స్ లేవు, టీవీలో రావడం లేదు, పొలిటీషియన్స్ మాట్లాడడం లేదు, గురువులు మాట్లాడడం లేదు, మాట్లాడిన వాళ్ళకి చేరే అవకాశం లేదు, దెర్ ఈజ్ నో మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అసలు ఎట్లా వస్తారండి? అప్పుడు పండిట్ మదన్ మోహన్ మాల్వీయ చెప్పాడంట, సో ఆర్ యూ డన్ విత్ యువర్ క్వశ్చన్ అంటే, అఫ్ కోర్స్ సార్ ఐఎమ్ డన్ విత్ మై క్వశ్చన్, వన్ వర్డ్ ఆన్సర్, క్యాలెండర్ చూసి వస్తారు. దెర్ ఈజ్ నో అదర్ కమ్యూనికేషన్ ఎక్సెప్ట్ ద క్యాలెండర్. సో ఇప్పుడు ఆ పర్టికులర్ కుంభమేళా ఎప్పుడు వస్తుంది అనే దానికి ఎగ్జాక్ట్ డేట్ అనేది క్యాలెండర్లో చూసుకొని, వాడు ఎంత దూరం ఉన్నాడో చెక్ చేసుకొని, అంత దూరం నుంచి ఈ క్యాలెండర్లో మెన్షన్ అయిన ఆ డేట్కి రీచ్ అవ్వడానికి ఎన్ని రోజులు ప్రయాణం చేయాలో క్యాలిక్యులేట్ చేసుకొని, ఆ తరహా ఆహారాన్ని, ఆ తర్వాత బట్టల్ని, ఆ తర్వాత ఆహార నిల్వల్ని తీసుకొని వాడు వస్తాడు. అట్లా అక్కడ గుంపు వస్తున్నారు, బట్ ఎవరికి వాళ్ళు స్వయం స్ఫురణలో వస్తున్నారు. అది ట్రెక్ కాదు, లేకపోతే ఎక్కడో అట్లా విహారయాత్రకు పోవడం కాదు. ఒక మనిషి తన సాల్వేషన్ కోసం వస్తున్నాడు అక్కడికి. ప్రపంచ చరిత్రలో లేదా మానవజాతి పరిణామ క్రమంలో ఇట్లా మోక్షం కోసం ఒక చోట గుమిగూడడం అన్నది ఎక్కడా లేదు. అసలు మోక్షం అన్న కాన్సెప్టే విదేశాలకు తెలియదు. బికాస్ దే ఫాలో ఎ బుక్, దట్ బుక్ డజంట్ మెన్షన్ లిబరేషన్. ఆ బుక్లో ఏముంది, బీ ఏ గుడ్ క్రిస్టియన్, బీ ఏ గుడ్ ముస్లిం, తద్వారా యూ విల్ గో టు హెవెన్. ఇక్కడ ఆ కాంటెక్స్ట్ కాదు. జీవన్ముక్తి అంటే ఇంతవరకు నేను ఏదైతే అనుభవించానో పోయింది. అది భవిష్యత్తులో నేను ఏ క్లేశం లేకుండా, ఏ బాధ లేకుండా హాయిగా జీవించాలన్న ఒక స్ఫురణ మనిషికి, ఓన్లీ భారతీయ ఆత్మ కలిగిన మనిషికి మాత్రమే ఆ స్ఫురణ వస్తుంది. బికాస్ ఇక్కడ ఒక ఓపెన్నెస్ ఉంది. వీ హ్యావ్ ట్రెమెండస్ టాలరెన్స్ టువార్డ్స్ ఎవ్రీథింగ్. అంటే పోర్చుగీస్ వాళ్ళు వచ్చి పరిపాలించిన, మొఘల్స్ వచ్చి పరిపాలించిన, బ్రిటిషర్స్ వచ్చి పరిపాలించిన, కుంభమేళా కంటిన్యూడ్. అంటే వాళ్ళే ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళు ఏమిటి అసలు, ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా, వీళ్ళకి ఏం అక్కర్లేదా? ఇప్పుడు ఏదైనా కోరుకునేవాడు లొంగిపోతాడు, అట్లాంటి వాడు నువ్వు లొంగ తీసుకొచ్చి, ఏమొద్దనుకునేవాడికి అసలు బట్టలు కూడా వేసుకొని నాగసాధుకు నువ్వు ఏమిచ్చి లొంగ తీసుకుంటావు? అసలు వాడిని చూస్తేనే నీకున్న అండర్స్టాండింగ్ అంతా ఉచికింద పడుతుంది. హౌ స్టూపిడ్ యు ఆర్ అని తెలుస్తుంది. వాడి దగ్గర రూపాయి లేదు, వాడికి నా అనేవాళ్ళు లేడు మన కాంటెక్స్లో, బూడిద తప్ప ఏమీ లేదు. తర్వాత ప్రకృతి వాడి ఏమంటారు, ఒక వస్త్రం అయిపోయింది. ఈ ఎగ్జిస్టెన్స్ వాడి ఇల్లు అయిపోయింది. వాడి శరీరం వాడికి దేవాలయం అయిపోయింది. వాడి కళ్ళలో ఏ ఎదురు చూపు లేదు, స్పష్టత ఉంది. వాడు అందరిలో పరమాత్మను దర్శిస్తున్నాడు. అట్లాంటి వాడిని నువ్వు ఎట్లా కరప్ట్ చేస్తావు? చాలామంది అట్లాంటి వాళ్ళని చూసి అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు అంతే. అంటే దిస్ లిబరేషన్ యొక్క ట్రూ ఎంబాడిమెంట్ అన్నట్టు. ఓన్లీ భారతదేశంలో నాగసాధు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు అనుకో, వాడు జైల్లో వేస్తారు అఫెన్స్ కింద. సో ఫ్రీడమ్ రాకముందు, అంటే ఒక 250 ఏళ్ల క్రితం వరకు నాగసాధువులు కానీ అఘోరాలు కానీ ఊరల్లో తిరిగేవాళ్ళు. బికాజ్ సమాజం దాన్ని అఫెన్సివ్గా తీసుకోవాలి. అప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, లేకపోతే ఇంత బలమైన చట్టాలు కానీ, ఈ దొంగతనాలు కానీ, సీసీ కెమెరాలు కానీ లేవు. సో రాను సమాజంలో రుగ్మతలు పెరిగిపోయి జనాభా పెరిగిపోవడం వల్ల వాళ్ళు సమాజంలో ఉంటే వాళ్ళకి ప్రమాదం అని తెలుసుకొని దే జస్ట్ డిసపియర్డ్. అంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటి నుంచి కూడా ఈ మహాపూర్ణ కుంభమేళకు వస్తారు. అంటే ఏ దేశాల నుంచి రావచ్చు అంటారు? అన్ని దేశాల నుంచి వస్తారు. ఎందుకంటే దేశం ఇంపార్టెంట్ కాదు, మనిషి ఇంపార్టెంట్. వాడు వచ్చే దేశాన్ని మనం పట్టించుకునేవద్దు. వాడు భారతదేశం నుంచి వచ్చినా కుంభమేళకు వచ్చినప్పుడు వాడు మనిషి అంతే. ఇటలీ నుంచి వచ్చినా కుంభమేళకు రాగానే వాడు మనిషి అంతే. అక్కడ నేషనాలిటీస్ ఉండవు, జాతి కుల మత వివక్ష ఏమి ఉండదు. అందరు వచ్చేది గంగామే డుబ్కి లగానికి వెళ్ళి బస్ బాత్ కథ. ఇప్పుడు నెక్స్ట్ ఒక స్పిరిచువల్ కాంగ్రిగేషన్ అన్నది, ఇప్పుడు ఏదన్నా జాబ్ మేళా అంటారు కదా,
ఇది కుంభమేళా అన్నట్టు. బేసికలీ జాబ్ మేళా అంటే ఏం జరుగుతుంది, ఎవరెవరికైతే ఉద్యోగం కావాలో అక్కడ అన్ని రకాల అంటే కంపెనీలే వాళ్ళ స్టాల్స్ పెట్టుకుని ఉంటే నేను దేంట్లో ఫిట్ అవుతాను, నా సర్టిఫికేషన్, నాకున్న టాలెంట్, ఇంటెలిజెన్స్, మార్క్స్ దేనికి ఉపయోగపడతాయి అని నేను అక్కడ తెలిసిపోతుంది. ఓవరాల్గా నాకు జాబ్ వస్తుందా రాదో, వస్తే నా శాలరీ ఎంత వస్తుంది, ఏ కంపెనీ నన్ను తీసుకుంటుంది, ఏ కంపెనీ సక్సెస్ఫుల్ తీసుకోవు, ఏ కంపెనీలో నేను పోను, ఇట్లాంటి క్లారిటీ వస్తుంది కదా. అట్లాగే ముక్తి నువ్వు కోరుకుంటున్నావు, నేను కోరుకుంటున్నాను, ఇక్కడ ఉంది నలుగురు కోరుకుంటున్నారు, ఓకే. కానీ అందరికీ ఒకటే పద్ధతి పనిచేయదు. ఒకడికి హఠయోగం నచ్చంటే శరీరాన్ని ఉపయోగించే ముక్తి వస్తుందని వాడు నమ్మాడు, ఒకడు మంత్రోచ్చారణనే ముక్తి అని ఒకడు నమ్మాడు, ఒకడు మననం చేస్తే ముక్తి అన్నాడు, ఒకడు రుద్రాక్ష జపం చేయకపోతే చేస్తేనే ముక్తి అన్నాడు, ఒకడు గురువు కాళ్ళ దగ్గర అట్లా అంతేవాసికి పడి ఉంటే ముక్తి అన్నాడు, ఇంకొకడు ఏమన్నాడు సేవ చేస్తే ముక్తి అన్నాడు, ఒకడు తిరిగితే ముక్తి అన్నాడు. ఏదో విధంగా మైండ్ ఫ్రీ అయిపోవాలి. ఇప్పుడు నువ్వు జపం చేసినా మైండ్ ఫ్రీనే, తపము చేసినా మైండ్ ఫ్రీనే, భజన చేసినా మైండ్ ఫ్రీనే. అట్లాగే జస్ట్ నువ్వు ఏదో ఒక దాని మీద ఫోకస్ చేసినా మైండ్ తాత్కాలికంగా ఫ్రీ అవుతుంది. అట్లాగే గురు సమక్షంలో నీ అహంకారం అంతా పాతిపెట్టి ఆయన కాళ్ళు తుడవడం మైండ్ ఫ్రీ అవుతుంది. అట్లాగే దేవతారాధనలో మైండ్ ఫ్రీ అవుతుంది. సో ఇవన్నీ తెలిసి కూడా ఏది నా మార్గం అని తెలియనప్పుడు నువ్వు జాబ్ మేళా పోయినట్టు కుంభమేళాకి వెళ్తావు. అక్కడ గంగానదిలో మునిగిన తర్వాత అది 45 days ఉంటుంది కుంభమేళా. 45 daysలో నువ్వేం చేస్తావు, ఏదో ఇంత రొట్టెనో భోజనం తిని అక్కడ రకరకాల దాదాపు మన భారతదేశంలో 19 అఖాడాలు ఉన్నాయి. దాంతోపాటు శంకరాచార్యస్ ఉన్నారు, దాంతోపాటు రకరకాల సాంప్రదాయాలకి, ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు సంబంధించిన గురువులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళంతా అక్కడికి వస్తారు. ఎందుకు వస్తారు? శిష్యుల్ని కనికరించడానికి. ఇప్పుడు నేను ఒక అఖాడా, నేను ఒక విధమైన సాధన, నీది ఒక అఖాడా, నీది ఒక విధమైన సాధన, వాళ్ళది ఒక విధమైన సాధన. ఇప్పుడు నవీన్ వచ్చాడు, సో ఏ సాధన ఫిట్ అవుతుందని ఆ 45 రోజుల్లో ఫిగర్ అవుట్ చేస్తున్నాడు వాడు. సో ఇట్స్ అన్ ఎంక్వైరీ. ఆ 45 రోజుల్లో నువ్వు గురువు దొరికించుకున్నావు, నీకు సాధన దొరికింది, సాధన పద్ధతి దొరికింది. ఆ 45 రోజుల్లో నువ్వు ఒక 21 రోజులు సాధన చేసావు, నీకు ఏదో మహత్వ దొరికింది. అక్కడి నుంచి నువ్వు లిబరేట్ అయిన ఫీలింగ్ ఉంటే ఇంటికి వెళ్తావు, ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏదో ఉందనుకుంటే అక్కడికి వెళ్ళిపోతావు. అటువంటి ఒక డైమెన్షన్ అది. అంటే ఈ కారణం వల్లే ప్రపంచం నలుమూలల నుంచి కూడా వస్తున్నారు. ఎంతో మంది జనం వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఇదే అంట. అవును, అసలు ఏమీ వద్దు అని పోయే ఏకైక ప్లేస్ భూమి మీద కుంభమేళాని. అక్కడ ఎవడు షాపింగ్ కోసం పోడు, అక్కడ సీనరీ చూడడానికి పోడు, అక్కడ నువ్వు చూడలేవు, ఎక్కడ చూసినా జనాలే. యూ కాంట్ సీ. నేను నెక్స్ట్ కుంభమేళాకి వెళ్తా, ఇది ఓన్లీ నా అధ్యయనం మాత్రమే. ఇట్ ఈస్ దేర్ ఇన్ మై హార్ట్. క్రిటిసైజ్ చేసేవాడు క్రిటిసైజ్ దేనిదైనా చేయొచ్చు, కానీ విషయంగా చూసినప్పుడు దాంట్లో ఉన్న మహత్వం తెలుస్తుంది. ఇప్పుడు రకరకాల వ్యాపారాలు కూడా జరుగుతూ ఉంటాయి మహాకుంభమేళా జరిగే టైంలో. ఏం జరుగుతుంది వ్యాపారం అంటే లైక్ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ అని చెప్తారు. అది వ్యాపారం కాదు, నెసెసిటీ అది. రెండోది, నువ్వు ఏ స్టాల్లో కొనుక్కోకర్లే. ఇప్పుడు కుంభమేళలో నా మిత్రులు అట్లీస్ట్ 100 మంది ఉన్నారు. సో దే ఆర్ ఇన్, నేను వాళ్ళకి ఒక చిన్న వర్క్ ఇచ్చి పంపించాను నా కోసం చేయమని. సో వాళ్ళు అప్పుడప్పుడు చేస్తున్నారు, ఆ ఫొటోస్ పంపిస్తున్నారు. బట్ అక్కడ ప్రతి అఖాడా, ప్రతి గురువు, ఈవెన్ సద్గురు ఆశ్రమం కావచ్చు, ఏవైతే బాగా డబ్బున్న ఆశ్రమాలు ఉంటాయో వాళ్ళంతా ఫుడ్ సప్లై చేస్తున్నారు ఫ్రీగా. ఇంకొకటి, నువ్వు ఏ డేరాలకైనా పోయి ఏ అఖాడన్నా భోజనం చేసి ఫరక్ పడతా, నువ్వు ఏ డేరాలకైనా పోయి పడుకోవచ్చింది, ఎవరు అడిగి ఎందుకు వచ్చావని. అసలు డిస్క్రిమినేషనే లేదు, ఎందుకంటే అసలు వేరే వాడి గురించి ఆలోచించారు అక్కడ ఎవరు. నువ్వు చలికి వణుకుతే నువ్వు వణుకుతావు అంతే. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి జీవనోపాధి ఏం జరగదు. ఎందుకు జరగదు? ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దాదాపు 9,000 కోట్లు పెట్టి కుంభమేళా ఆయోజన చేశారు. ఇంక లెఫ్టిస్టులు వాళ్ళు వీళ్ళంతా డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయి. 9,000 కోట్లు పెట్టి నువ్వు కుంభమేళా అద్భుతంగా చేస్తే అక్కడికి వచ్చిన వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫై అయిపోయి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న హోటల్స్లో మోటల్స్ రూమ్ తీసుకొని అట్లీస్ట్ అక్కడ అటెండ్ అయిన 45 కోట్ల మందిలో ఒక్కొక్కరు మినిమం 5,000 రూపాయలు స్పెండ్ చేసిన 45 రోజుల్లో దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. దానివల్ల 1% జీడిపి ఇంక్రీజ్ అవుతుంది. ఇంకొకటి, భారతదేశం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తన యొక్క సహజ స్థితిలో గుర్తించి దాన్ని మళ్ళీ రివైవ్ అవుతుంది అన్నట్టు. అదేమిటో తెలుసా, భారతదేశం యొక్క ఎకానమీ పుణ్యక్షేత్రాల్లోనే దాగి ఉందని మళ్ళీ మన వాళ్ళు గుర్తిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మక్కాలో ముస్లిమ్స్ అంతా వెళుతారు, అది ఎకనామిక్ బూస్టప్ ఇస్తుంది. ఆ తర్వాత వాటికన్ క్రిస్టియన్స్ అక్కడ వెళ్తారు, అది వాళ్ళకి పుణ్యక్షేత్రం లాంటిది, అది వాళ్ళకి ఎకానమిక్ బూస్టప్ ఇస్తుంది. వాళ్ళకి ఆ రెండే ఉన్నాయి. మన భారతదేశంలో అడుగడుగున గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి, తీర్థాలు ఉన్నాయి, క్షేత్రాలు ఉన్నాయి, నదీ తటాలు ఉన్నాయి, తర్వాత గురువుల ఆశ్రమాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి. సో సరిగ్గా ఒక లాంగ్ డిస్టెన్స్ నుంచి చూస్తే, బర్డ్స్ హైవేని చూస్తే సరిగ్గా భారతీయత యొక్క
ఆత్మ ఈ సనాతన ధర్మానికి సంబంధించిన ఆస్పెక్ట్స్లో దాగి ఉంది. అది గుర్తించారు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఈజ్ నాట్ జస్ట్ డూయింగ్ బిజినెస్, హీఈస్ ట్రయింగ్ టు రివైవ్ ద సనాతన్ ట్రెడిషన్. దాన్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అంటే ఎంత మంచిగా నువ్వు ఎరువులు వేసినా ఒక వంకాయ పుచ్చిపోయి పుడుతుంది. అది అట్లాంటి వాళ్ళ గురించి మన డిస్కషన్ కాదు. నేను 100% ఒక సనాతన్ అన్నట్టు. నా జీవన విధానం అంతా సనాతనమే. సనాతనం అంటే అది మతము కాదు, సనాతన ధర్మం అన్నారు, సనాతన మతం అనలేదు. ఇస్లాం మతము, క్రిస్టియానిటీ మతము, కానీ సనాతన ధర్మము. ధర్మము అంటే ధర్మం అనే పదానికి కింద అండర్ లేయర్గా ఖచ్చితంగా కర్మ ఉంటుంది అన్నమాట. ఊరికి కూర్చొని తపస్సు చేయడం ధర్మం కిందికి రాదు. ఇప్పుడు ఒక భార్యగా నీ ధర్మం ఏమిటి అంటే ఏం చెప్తావు? చూసావా, చూసుకోవడం అంటే కర్మనే వచ్చింది. మళ్ళా ఒక విద్యార్థిగా నీ ధర్మం ఏమిటిరా అంటే చదువుకోవడం, కర్మనే వచ్చింది. అంటే విద్యార్థి నేను చదువుకుని తలుచుకుంటూ ఉంటాను, పుస్తకాలను పూజిస్తూ ఉంటాను, అట్లా లేదు. ఓన్లీ సైకలాజికల్ రిల్మ్ ఒక్కటే లేదు. ధర్మం అంటే ఏది నీ శరీర మనోధర్మాలను ఉపయోగించి పనిచేస్తూ సామరస్యం చెడకుండా చేసినప్పుడు నువ్వు ధర్మయుక్త కర్మ చేసినట్టు. ఆ ధర్మయుక్త కర్మ సనాతన ధర్మం యొక్క హృదయం. ఇది ఆషమాషి విషయం కాదు. ఇన్ని సంవత్సరాల్లో స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అప్పుడప్పుడు ఒత్తిళ్లకు లోనవచ్చు, అప్పుడప్పుడు విదేశీ ఆక్రాంతల దాడికి లోనవచ్చు. బట్ ఆ కోర్ని ఎవరు టచ్ చేయలేకపోయాడు. బికాజ్ నో బడీ నోస్. ఇప్పుడు దీనికి సంబంధించిన వాడు ఎవడున్నా వాడిని జైలు వేసాం అనుకో, ఇది మనం ధ్వంసం అయిపోతాం. అందుకే ప్రతీకల మీద దాడి చేస్తారు, టెంపుల్స్ను కూలగొడతారు, లేకపోతే క్షేత్రాల మీద దాడి చేస్తారు. ఎందుకంటే ఎవరికి చెప్పాలో తెలియదు. మన వాళ్ళు అంతా కూలగొట్టిపోయిన తర్వాత మళ్ళీ మెల్ల కన్స్ట్రక్ట్ చేసి పెడతారు అన్నట్టు. అనంతమైన ఓపిక ఉంటుంది అట్లా. సో కుంభమేళా అన్నది నా దృష్టిలో ఒక మిరాకిల్ ఇన్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. వెళ్ళలే, అదే చెప్తున్నాను. నెక్స్ట్ కుంభమేళాకి వెళ్తా. నేను మానసికంగా కుంభమేళా దర్శించిన, శారీరకంగా దర్శించలేదు. ఇప్పుడు ఒక పర్సన్ ఏమీ తెలియకుండా కుంభమేళాకి వెళ్ళాలి, ఏమీ తెలియాల్సిన అవసరం లేదు కుంభమేళాకి వెళ్ళాలి. ఇప్పుడు మరి మనకి ఏమీ తెలియకపోతే అక్కడ ఎక్కడ ఉండాలి? ఏమీ తెలియడం కాదు, అది అక్కర్లేదు. అది నీకు విషయం తెలుసు. అసలు ఇలాంటి వాడు కుంభమేళాకు పోవడానికి అనర్హుడు బేసికలీ. అంటే నువ్వు కండిషనాలిటీస్తో వెళుతున్నావు. అసలు నువ్వు ఫ్రీ అవ్వడానికి పోతున్నావు అక్కడికి. నువ్వు మైండ్ అక్కర్లేదు. దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు, అంతా చూసుకుంటుంది ప్రకృతి. నువ్వు జస్ట్ ఓపెన్ మైండ్తో పో. అసలు నువ్వు అడుగు పెట్టిన తర్వాత సంశయం వదిలేయడానికి కుంభమేళా. నువ్వు గంగా నదిలో మునిగినప్పుడు ఒకవేళ నీ నదిలో కొట్టుకుపోయేవేంటో తెలుసా? నీ అజ్ఞానము, లేకపోతే నీ సంశయం చేసే ఒక నీ మనస్సు, నీలో ఉన్న భేదభావాలు, నీలో ఉన్న తృణీకార భావన, నీలో ఉన్న పోల్చుకోవడాలు, ఇవే కొట్టుకుపోతే నీళ్ళల్లా. అక్కడ పోయిన తర్వాత అసలు హోల్ ఎగ్జిస్టెన్స్ షెల్టర్ అని తెలుస్తుంది. వ్యక్తిగా నీకు ఫియర్ పోతుంది. అంటే సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఏమిటంటే నీకు వేరేవాడు ఎలాంటి వాడు అన్న ధారణ పరిచింతనే పోయినప్పుడు కొంచెం ఫరక్నే పడతా. అంటే నువ్వు ఇప్పుడు పక్కన ఒక సాటి మనిషి ఉంటే హాయిగా పడుకుంటా అని ఉంటావు కదా. ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని పక్షులు ఉన్నాయి, వాటితో అసలు నీకు ఏ ప్రమాదం లేదు, ఊరికి భయపడతావు. మనిషితో బోల్డని ప్రమాదాలు ఉన్నాయి కానీ మనం వాడి కంపెనీ కోరుకుంటాం. ఎందుకంటే దానికి ఒక థియరీ ఏమిటి అంటే నీలాంటి ఫిజికల్ రియాలిటీలో ఉన్నదని నీ మైండ్ నమ్ముతుంది. దీని నుంచి బయటపడడం ఆధ్యాత్మిక సాధన. అందుకే చాలా గొప్ప గొప్ప గురువులు కుక్కలతో ఉన్నారు. వాడు మనిషిలోనూ కుక్కలోనూ ఆ పరమాత్మని చూస్తున్నాడు. తద్వారా వాడికి ఆ డివిజన్ లేదు. నీ ఫ్రెండ్స్ ఎవరంటే చూడు అంటే కుక్క వచ్చిందంతే. నేను ఒకసారి చూశాను, నేను దాన్ని ఒక సినిమా స్క్రిప్ట్లో కూడా ఇంక్లూడ్ చేసిన, త్వరలో తీస్తా. ఇది రియల్గా నేను చూశాను. నేను హ్యాబిట్స్ లోపలికి ఒక చిన్న గల్లీలోకి వెళ్తే ఒక పిల్లవాడిని ఒక బెగ్గర్, ఇద్దరు బెగ్గర్సే, ఒక అతను కొడుతున్నాడు. హృదయ విదారకంగా వాడు ఏడుస్తున్నాడు. ఇతను అతి కిరాతకంగా కొడుతున్నాడు. ఎవరికైనా కోపం వస్తుంది కదా. నేను పరిగెత్తుకొని వెళ్ళి నా శాచీలు ఉంటాయి ఇక్కడ పెట్టి, ఆపు ఎందుకు కొడుతున్నావు? తుమ్ ఆటో బాయ్ సాబ్ తుమ్ కౌన్ హై బీచ్ మే హట్ అని చెప్పి కొడుతున్నాడు. అన్న ఆపకపోతే నేను చంపుతాను నా కొడుకు అంటే అంత పిల్లవాడిని ఎట్లా కొడతాను. పక్కకు లాగే
వాడు మాఫ్ కర్దో చాచా మాఫ్ కర్దో మైసా నై కవి కర్తే అని వాడేదో ఏడుస్తున్నాడు, వాడేదో హిందీలో. నేను నాకు ఏమైంది భయ్యా, ఏం చేశాడు అంత కొడుతున్నావు అంటే వాడి కళ్ళు నీళ్ళు వచ్చాయి. उसको मार डालना चाहिए, बहुत बड़ा गलत किया उन्होंने, मैं उसको मार डालूंगा आज नहीं तो कल, బేటా తుమ్ यहाँ से भाग जाओ मैं मार डालूंगा तुमको అని చెప్తున్నాడు. ఏం జరిగిందంటే అప్పుడు వాడు చెప్పిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, వీడు పుట్టినప్పుడు అంటే వీడు దొరికాడు. వాడు ఒక ఊర్లో సిటీ శివార్లలో ఇతను ఎక్కడో బీడి తాగుతూ కూర్చున్నాడు అర్ధరాత్రి. కూర్చున్నప్పుడు ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క వచ్చి ఇతని బట్టలు ఇట్లా గుంజింది, ఈ పెద్ద బెగ్గది వచ్చి ఏందంటే రా 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 తీసుకెళ్తే వచ్చిన వాటర్ బాడీ, నీళ్ళన్నీ మునిగిపోయినాయి. ఆ వాటర్ బాడీ దగ్గరికి ఓ ఓ అని అక్కడ వస్తుంది. చూస్తే ఆ వాటర్ లోపల ఈ పిల్లవాడు ఉన్నాడు. అప్పుడు ఇతను ఆ పిల్లాడిని తీసుకొని చూస్తే వాడు ఇంకా బతికే ఉన్నాడు. అక్కడ ఎవరో రాత్రి విసిరేసిపోయారు పిల్లవాడిని, అన్వాంటెడ్ చైల్డ్. ఇప్పుడు ఇతను తీసుకొచ్చి ఆ పిల్లవాడిని పెంచి ఆ పిల్లవాడికి నేర్పించిన మొట్టమొదటి మాట తెలుసా, ఈ కుక్క నీకు తల్లి అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడి యొక్క కర్మ ఏమిటి, ఎవ్రీడే వీడు నేర్పించింది, నువ్వు అడుక్కొని రా, ఫస్ట్ అది ఎక్కడున్నా వెతికి మీ అమ్మకు భోజనం పెట్టిన తర్వాతనే నువ్వు తిను, మిగిలింది నాకు పెట్టు. నాకు ఎక్కడన్నా భోజనం దొరికినా నీకు ఇస్తాను, అది మీ అమ్మకి అంటే ఎవరు అని చెప్తూ వాడు వెక్కి వెక్కి ఏడ్చి వాళ్ళ అమ్మకు పెట్టకుండా తిన్నాడు వీడు. చూడు ఎవరిలో ఉంది మానవత్వం. రియల్ పీపుల్ ఆర్ అవుట్ దేర్. ఈ సమాజంలో మనకు కనిపిస్తుందంత ఈ కుటుంబ వ్యవస్థలో 100% ఫేక్ లవ్. అది జస్ట్ కలిసి ఉంటే కొంచెం సెక్యూరిటీ ఉంటుంది, కలిసి సో నాకు నీళ్ళు వచ్చాయి కళ్ళలో. సచ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. అప్పుడు వాడు వచ్చి చెప్పాడు, मैं ऐसा कभी नहीं करूँगा, नहीं मैं माफ़ नहीं करता, तुम बहुत गुस्से में हूँ मैं, जाओ मम्मी को पकड़ के खाना खिलाओ उसको అంటే వాడు పరిగెత్తుకొని వెళ్ళి ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే వాడు ఆ కుక్క నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ కుక్క వాడి దగ్గర ఆడుతుంది ఇట్లా. ఆ తర్వాత వాడు కూర్చుంది, వాడు రొట్టె గిట్టె తెచ్చి పెడితే తిన్నది. అప్పుడు వీడు వెళ్ళి ఆ పిల్లగాడిని కౌగిలించుకొని ముద్దులు పెట్టి ऐसा कभी मत करो मैं तुमको मार डालूंगा. కొడతా అంటలేడు, చంపేస్తానని. అంటే ద క్రైమ్ హీ కమిటెడ్ ఈజ్ అన్పార్డనబుల్. అంత సీరియస్గా తీసుకున్నాడు దాన్ని. అట్లా కుంభమేళకి వెళ్ళేవాడు ఇట్లాంటి సిల్లీ థింగ్స్ కోసం పోడు. అక్కడ పోతే షెల్టర్ ఉంటుందా, అక్కడ పోతే నేను బట్టల రెస్టారెంట్ దండం ఉంటుందా, అసలు అవన్నీ ఈ ప్రాపంచిక విషయాలన్నీ రిలవెంట్. నా అనేవాడు లేడు, నీకు ఏ సువిధ లేదు, నిన్ను రిసీవ్ చేసుకునేవాడు లేడు, నీకు ఆ టయానికి భోజనం దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు, ఎందుకంటే నువ్వు వాటి కోసం పోవడం లేదు. ఇంకోటి ఎవడైతే అలాంటి సంశయం ఉందనుకో వాడు ఫస్ట్ ఒక బ్యాగ్ ప్రిపేర్ చేసుకొని కొన్ని చపాతీలు తయారు చేసుకొని ఎండిపోయిన జొన్న రొట్టె ముక్కలన్నీ ఒక దాంట్లో వేసుకొని, నెల రోజులైనా జొన్న రొట్టె ముక్కలు ఖరాబు కావు, నెల రోజులైనా ఖర్జూర ఖరాబు కాదు, ఎండు ఖర్జూర నెల రోజులైనా ఖరాబు కానీ బోళ్ళందు ఉన్నాయి, అవన్నీ తీసుకొని బుక్కడు కాజు కిస్మిస్ మింగి పడుకుంటారు అంతే. ఇంకో విషయం తెలుసా, యూ రియల్లీ హ్యాపీ ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ నో మీనింగ్. నీకు కావాల్సిన అంతే మనం అన్నం పప్పు అవన్నీ కలుపుకుంటే ఏ శక్తి రాదు, మైండ్ కోసం అంతే. ఇప్పుడు టమాటా కూర చేస్తే ఎన్ని టమాటాలు వేస్తావు, నీకు నవ్వుకుంటే ఎగ్జాంపుల్ ఆ టమాటాలు ఉత్తగానే తిని రాదు, అయిపోయింది కదా. కానీ మన కంటికి మన మైండ్కి నచ్చదు. అది ఉత్త టమాటా తింటే నీకు శక్తి వచ్చినట్టు అనిపించదు, కానీ టమాటా కూర తింటే యూ గెట్ ఎనర్జైజ్డ్. ఇదంతా మాయనే. ఇంకా నేను అడిగే వాటిని నేనేదో అడుగుదాం, ఇంకేదో వస్తుంది ఆన్సర్. అంటే ఇంకా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి దీంట్లో స్పెషల్. నువ్వు అడుగు, నేను కొన్ని చెప్తా. అంటే ఈ థాట్ తో ఉన్న వాళ్ళు మాత్రమే మహాకుంభమేళకు వెళ్ళగలరు. అంటే మిగతా వాళ్ళంతా టూరిస్ట్ లాగా వెళ్ళారు, అది వాళ్ళ సంగతి వేరే. మరి టూరిస్ట్ గా వెళ్ళే వాళ్ళకి కూడా కొన్ని ఉంటాయి కదా అక్కడ. అది ఇంపార్టెంట్ కాదు, వాడు ఎందుకు పోతున్నాడు అనవసరంగా. ఇప్పుడు ఎప్పుడన్నా హాస్పిటల్ ఐసీయూకి వెళ్తే ఏమైనా కోరుకుంటావా స్పెషల్ ట్రీట్మెంట్, నెట్ఫ్లిక్స్ ఉందా అండి ఇక్కడ. కొన్ని చోట్ల నీ మైండ్ పనిచేయదు. ఒకవేళ అడిగినా కూడా అరే హో అని
టైంలో చూసి పంపించేస్తారు అంతే. అది దట్ ప్లేస్ ఇస్ నాట్ మెంట్ ఫర్ దట్. ఓకే, మరి ఆర్థికంగా మనకి ఏమి అంటే అవసరం లేదు. నిజంగా నువ్వు పోవాల్సి వస్తే నువ్వు చెప్పులు వేసుకొని స్టార్ట్ అయిపోతావు. కలిసిన ప్రతి ఒక్కడికి నేను కుంభమేళ వెళ్తున్నా, ఏమైనా సాయం చేయగలరా, ఇలా అయినా పర్వాలేదు, నేను మీకేం చేయలేనండి, బట్ నాకు వెళ్ళాలని సంకల్పం, వెళ్ళరా బాబు వెళ్ళరా అంటే సరే ధన్యవాదం అండి. అట్లా నువ్వు అడుగుతూ పోతుంటే నీకు జోలి నిండిపోతుంది. నువ్వు కుంభమేళకి వెళ్తున్నావు అంటేనే నేను అడిగితే నా ఇజ్జత్ పోతుందేమో అన్న ఇన్హిబిషన్ కూడా వదిలేస్తావు. నీకు జీవితం చాలా పాఠాలు నేర్పిస్తుంది. నేను సిటీకి వచ్చిన కొత్తలో నాకు ఇన్హిబిషన్ ఉండేది. ఎవరిని అడ్రస్ అడిగితే నాకు ఇన్సల్ట్ అనిపించేది. అట్లా నేను చాలా పిచ్చి ఎక్కడెక్కడో తిరుగుతుంటే, తర్వాత ఆ ఇన్హిబిషన్ తీసేసి ఇట్లా మనం ఆవేశపడితే ఇంటికి చేరుకోలేం బాబు, అందుకని హాయిగా సార్ సంతోష్ నగర్ పోవాలి, ఏ బస్సు ఎక్కాలంటే ఆ బస్సు పోతుంది చూడు, థ్యాంక్ యూ సార్, ఇది సింపుల్ టెక్నిక్ అన్నట్టు. సో కీప్ ఆస్కింగ్ అండ్ గోయింగ్. నువ్వు గొప్ప గొప్ప యోగుల చరిత్రలు ఇప్పుడు స్వామి రామ ఉన్నాడు, వివేకానంద ఉన్నాడు, అమెరికా పోయారు. ఎట్లా పోయిటారు? ఏ సపోర్ట్ లేదు. నీకు స్థిర చిత్తం ఉన్నప్పుడు మొత్తం ప్రపంచంలో నువ్వు ఎవరిని కలిసినా అదే అడుగు, నీకు మార్గం దొరికిపోతుంది. ఎలా వెళ్ళాలండి కుంభమేళకి? 100 మందిని అడిగావు, 100 మందిలో 50 మంది సేమ్ ఆన్సర్ ఇస్తారు. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నువ్వు పేపర్ పెన్ తీసుకొని క్రోనలాజికల్గా ఇలా సో నాకు డబ్బులు కావాలి, నీకు తెలుస్తుంది. ఆ హాస్పిటల్ని చూసి అడిగి దెబ్బ తిట్లు తిని ఎవరిని అడిగితే పైసలు వస్తే నీకు తెలిసిపోతుంది. యూ బికమ్ గ్రేట్ మైండ్ రీడర్ బికాస్ యు ఆర్ డూయింగ్ ఎవ్రీ డే. అట్లా ఉండి సార్ కుంభమేళ వెళ్తున్నానంటే మంచిదని ఎవడిస్తాడు, నీకు తెలిసిపోయేది ఎవడిస్తాడు. ఇంకా అవన్నీ నేను చేసిన కాబట్టి చెప్తున్నా. ఎవరు తెలియకుండా నేను ఇట్లా మనుషుల్ని గమనిస్తూ ఎవరిని అడిగితే లిఫ్ట్ ఇస్తారు, ఎవరిని అడిగితే ఛాయ్ దాపిస్తారు, ఎవరిని అడిగితే నాకు 100 రూపాయలు ఇస్తారు. ఇది ఒక 3-4 ఏళ్ళు చేసిన ప్రయోగం. ఇంట్లో చెప్తే కాళీలు కొడతారు. అంటే ఒక దగ్గర ఏం చేస్తారో అది చేసిన నల్గొండ ఎక్స్ రోడ్ బస్ స్టాప్లో కూర్చొని తదేకంగా మనుషులను చూస్తుంటే అట్లా చూసి కరెక్ట్గా అక్కడి నుంచి ఒకటి వస్తుంటే వెళ్ళి అడుగుతుంటే సార్ టీ తాగే డబ్బులు లేవు, టీ దాపిస్తారంటే పోదాంపా అనేటువంటి. యూ జస్ట్ ఆస్క్ ద రైట్ పర్సన్. ఆ రైట్ పర్సన్ ఎవడో తెలియక మనం విధమని అడుగుతాం. రాను నీకు తెలుస్తుంది అన్నట్టు. అంటే అవుట్ ఆఫ్ 10, 8 times యూ విల్ బి ప్రూవ్డ్ రైట్. అట్లాంటి స్థితి ఉంది. అయితే అత్యంత ముఖ్యంగా ఈ కుంభమేళాకి ఉన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి స్టోరీ ఏమిటంటే ద లెజెండ్ సేస్ క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఒక 4 అమృతపు చుక్కలు ఈ భారతదేశం యొక్క పవిత్ర నేల మీద పడ్డాయి. ఆ 4 ప్లేసెసే ఇప్పుడు కుంభమేళా జరిగే సైట్స్. ఒకటి ప్రయాగ, ఒకటి నాసిక్, ఒకటి ఉజ్జయిన్, తర్వాత ఒకటి హరిద్వార్. సో ఈ 4 ప్లేసెస్లోనే కుంభ జరుగుతుంది అన్నట్టు. సో ఎవ్రీ టైం ఆ సెలెస్టియల్ ఆ స్టార్స్ అలైన్మెంట్ని బట్టి ఇప్పుడు కుంభమేళ నాసిక్లో జరుగుతుందా, ఉజ్జయిన్లో జరుగుతుందా, లేకపోతే మిగతా 2 ప్లేసెస్లో జరుగుతుందా అనేది కంక్లూషన్కి వస్తారు. బట్ ఈ 4 ప్లేసెస్ కాకుండా ఇంకెక్కడ జరగదు. ఇప్పుడు ప్రపంచం ఎంత డెవలప్ అయ్యింది, ఇన్ని గవర్నమెంట్లు వచ్చినాయి. ఎప్పుడు నాసిక్లో ఏం పెట్టుకుంటాం, ప్రయాగలో ఏం పెట్టుకుంటాం, హైదరాబాద్ దగ్గర పెట్టుకుందాం పని ఎవడు అన్నాడు? అనొచ్చు కదా. కానీ ఈ ట్రెడిషన్ ఎంత గొప్పదంటే నువ్వు అనుకున్న ఇంటర్ఫియర్ కాదు, బికాస్ ద ఫోర్స్ ఇస్ అమ్మెన్స్. అట్లా ఇప్పుడు నేను క్వశ్చన్ వాంటెడ్ అడుగుతున్నాను, అడుగు. అంటే ఇప్పుడు ఇంత దీనిగా జరుగుతున్నాయి అరేంజ్మెంట్స్ కానీ, అంటే గవర్నమెంట్ కానీ వీళ్ళందరి తాలూకా సహకారం ఎంతో కొంత ఉంది. కంప్లీట్ గా అనేది నేను అన్నాను. అంటే సమస్త సృష్టి సహకారమే ఉంది దాంట్లో, గవర్నమెంట్ కాకుండా అడుగు. ఇప్పుడు ఇంతలా చేస్తున్నారు కదా, సో ఒక పర్సన్ వెళ్ళేటప్పుడు, ఇది నేను జనరల్గా అడుగుతున్నా, అఫ్కోర్స్ మీరు చెప్పిన వ్యూ ఏంటంటే ఒక పర్సన్ ఎవరైతే ఒక స్పిరిచువల్తో, ఒక ఆధ్యాత్మిక భావంతో, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఆ కోర్ని పట్టుకొని వెళ్తారో వాళ్ళకి ఇవేం అవసరం లేదు. బట్ ఒక పర్సన్ ఎవరైతే అసలు అక్కడ ఏముంది, ఏం జరుగుతుంది, అసలు అంతమందిని ఏంటి అక్కడ అట్రాక్ట్ చేస్తుంది అని తెలుసుకోవాలని వెళ్ళే వాళ్ళకి అక్కడ సహాయ సహకారాలు ఎలా ఉంటాయి? అదే ఇర్రెలెవెంట్ క్వశ్చన్, అదే చెప్తున్నా. అసలు కుంభమేళ దానికోసం వెళ్ళకూడదు అసలు. ఇప్పుడు సహాయకారం లేవు అనుకో, బ్యాగ్ సర్దుకొని ఎందుకు వచ్చేవాను. ఇప్పుడంటే మనకు కొంచెం గవర్నమెంట్స్ ఉన్నాయి, తర్వాత డబ్బు కూడా ఉంది, తర్వాత మీడియా కూడా ఉంది, కాబట్టి సమ్హౌ కొంచెం
జస్ట్ ఇమాజిన్ 144 years. ఈవెన్ ఒక యోగి ఆత్మకథలో ఇట్ ఈస్ మెన్షన్ దట్ యుక్తేశ్వరగిరి మెట్ మహావతార్ బాబా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ కుంభమేళ. ఏమీ లేదు, నథింగ్. గంగానది ఒడ్డు, తుండుగుడ్డ, ఎక్సలెంట్ ఆనందం, హాయిగా చిన్న డేరా వేసుకొని బిందాస్. రామచంద్ర శంకర్ కి కృపాకర్ అని పాటలు పాడుకుంటారు. ఒక్కొక్కరికి ఒక సాంప్రదాయం. బోలో బచ్చే క్యా హై ఆప్కా దర్ద్ క్యా హై. సో మహారాజ్జీ ఈ సంసారంలో పడి చాలా కష్టాలు పడుతున్నా, కరో నారాయణ కా కృపా హై, బోలో జై శ్రీ రామచంద్ర మహారాజ్, ఏదో చెప్తారు అట్లా. వాడికి ఆ చిన్న తెలుస్తుంది, ట్రాన్సెండెన్స్ తెలుస్తుంది. అంటే నీ ఒక చిన్న మంత్రం 21 days నేను పఠిస్తే చాలా రిలీఫ్ ఉంది. మహారాజ్ జీ బహుత్ అచ్చా హువా, జాओ जाओ जाओ घर जाके ऐसे करो, కృపా होगा. అయితే ఇప్పుడు ఈ మహాకుంభమేళకి వెళ్ళే వాళ్ళకి అసలు ఎలాంటి అనుభూతి దొరుకుతుంది? అక్కడ ఎలాంటి నీవు దొరుకుతావు, నీవే దొరుకుతావు. ఇంకా అనుభూతి ఏంది? సూపర్ఫిషియల్. యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ సమ్ అదర్ డే. విత్ ద ఓన్లీ వన్ సింగిల్ మోటోతోనే వెళ్తారు. ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ మై సెల్ఫ్. అంటే ఈ ప్రపంచంలో ఈ సఫర్ అవుతున్న వ్యక్తిని నేను కాదు, పనికిరాని విషయాల పట్ల వ్యామోహం కలిగిన వ్యక్తిని నేను కాదు, చిన్న చిన్న విషయాల కోపతాపాల్లో పడి దెబ్బలు తింటున్న వ్యక్తిని, తిట్టించుకుంటున్న వ్యక్తిని నేను కాదు, ఈ బంధాల్లో పడ్డది నేను కాదు. ఎవడు వీడు అసలు? వీడు వెళ్ళిపోవాలి. తద్వారా నేను ఎవరో తెలుస్తుంది. అక్కడ తెలుస్తుంది. తెలుసుకున్నవాడు తెలుసుకుంటాడు, తెలుసుకోలేని వాడు నెక్స్ట్ కుంభమేళకు పోతాడు. లేదా భారతీయతలో ఎలాగో పునర్జన్మ సిద్ధం, మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ కుంభమేళకు పోతాడు. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. పోతానే అర్థమవుతుందనే గ్యారెంటీ లేదు. బట్ నీకు ఒక హోప్ వస్తుంది. అందరూ అట్లాంటి వాళ్ళు ఉన్నారు, అందరూ ఒక రకమైన కిక్లో ఉన్నారు, అందరూ ఎక్సలెంట్ డ్యాన్సులు చేస్తున్నారు. నువ్వు నాగసాధులు చేసే డ్యాన్సులు చూస్తే చాలా అసలు అంటే నువ్వు ఏ హీరో కూడా చేయలేడు. అట్లా టెరిఫిక్ ఉంటుంది అన్నట్టు. అంటే చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్. నేను ఒక నాగసాధు ఇంటర్వ్యూ చూశాను. అతను చెప్తున్నాడు అసలు हमको कुछ नहीं चाहिए, ఏం అక్కర్లే అన్నవాడు. అహం సారా పరమాత్మ హమారా మాన్తే, సారా బ్రహ్మాండ హమారా మాన్తే, సనాతన ధర్మాన్ని పరిరక్షించడం తప్ప మాకు వేరే పని లేదు. ఎందుకంటే నేల ఉండి అది సెక్యూర్గా ఉంటేనే మేమైనా ఉండేది, నువ్వైనా ఉండేది. నీ దగ్గర కారు ఉంది, బంగ్లా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు సెక్యూర్గా లేవు. పక్కన ఒక 100 మంది దొంగలు ఉందని తెలిసింది అనుకో, వేస్ట్. నీ దగ్గర ఏమీ లేవు, బట్ యూ ఫీల్ సెక్యూర్. ఆ సెక్యూరిటీ అన్నది అంతర్గతంగాను బహిర్గతంగాను నిరంతరం ఒక కార్యక్రమం నడుస్తున్నది ఎక్స్క్లూజివ్లీ భారతదేశంలో. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇది ఒకరోజు 2 రోజులు కాదు. ఇట్స్ గోయింగ్ ఆన్ ఫర్ ఏజెస్ అండ్ దెర్ ఇస్ నోబడీ టు ఆర్గనైజ్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఆతిథ్యం ఇస్తుంది, ఇవ్వకపోయినా కుంభమేళ జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఆతిథ్యం ఇస్తుంది కానీ గంగానదిని క్రియేట్ చేయలేదు కదా. అక్కడ వచ్చే ఆ సాధకుడికి గంగానదితో పని, గవర్నమెంట్తో ఏం పని? గవర్నమెంట్ కొంచెం అక్కడ కూడా బిల్డింగ్లు కట్టడానికి వీల్లేదు. ఒక చిన్న డేరా కానీ, తాటాకులతో చేసిన పందిర్లు కానీ ఇట్లా ఏవో ఉంటాయి అంతే. అక్కడ పెద్ద పెద్ద శంకరాచార్య అయినా అంతే. దే ఆల్ సిట్ హ్యాపీలీ. సో ఇదొక డిస్క్రిమినేషన్ లేని స్థితి ఆధ్యాత్మికత. నీ జ్ఞానోదయం అయితే ఎదురు చూడడం పోతుంది, నీలో భేదభావం పోతుంది. ఆ రెండు అక్కడ నువ్వు సజీవంగా చూడొచ్చు అన్నట్టు. అయితే ఫైనల్గా ఎవరైనా ఈ మహాపూర్ణ కుంభమేళాకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? ఆల్ ద బెస్ట్. అంతే. మన డ్యూటీ సందేశాలు ఇవ్వడం కాదు. పోయినా ఓకే, నాకు పోకపోయినా ఓకే. నీ సెల్ఫ్, నీ యొక్క ప్రశాంతత నీకు ఇంపార్టెంట్. దాన్ని నువ్వు రకరకాల పనులు చేస్తున్నావు, ఇది కూడా తోడవుతుందని ఒక బలమైన అర్జు బయలుదేరినప్పుడు వెళితేనే కుంభమేళ ప్రయాణం సార్థకమవుతుంది. ఊరికే నదులు బాగుంటుంది, సెల్ఫ్ తీసుకొచ్చుకున్నా అట్లాంటి కుంభమేళ అనవసరం. వాడు ఏ వాటర్ దగ్గర పోయినా, ఒక స్విమ్మింగ్ పూల్ అయినా ఓకే వాడికి. కానీ అక్కడికి వెళ్ళే అట్లీస్ట్ అవుట్ ఆఫ్ 100, 70% దే గో ఓన్లీ విత్ సింగిల్ ఎజెండా, సెల్ఫ్. అక్కడ మనకు కనిపించే సంఖ్య వేరు, కానీ అక్కడ అంతమంది వ్యక్తులు ఉన్నారు. అక్కడ గుంపు లేదు. గుంపు మన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఇదందరం కలిపితే గుంపు అవుతుంది. లేదా 5 ఇండివిజువల్స్ ఉన్నారు. జస్ట్ ఇమాజిన్ ఇదే కుంభమేళ అనుకో, ఇట్లా ఇండివిజువల్స్ అసంఖ్యాకంగా ఉన్నారు అంతే. దెర్ ఇస్ నో డిఫరెన్స్. అందుకని జీవితంలో ఒకసారి నేను విజిట్ చేయాలనుకున్న ప్లేసెస్ ఒక 4-5 ఉన్నాయి. అందులో కుంభమేళ ఒకటి, ఇది చాలా ఏళ్ల క్రితం నేను ఫిక్స్ అయింది. రెండవది మౌంట్ కైలాష్, మానస సరోవరం. ఎందుకో రీజన్ కూడా చెప్తాను.
మూడవది పిరమిడ్, నాలుగవది నేనుండే గది, నాలుగవది ఫుల్ఫిల్ అయింది. ఎవ్రీడే ఐఎమ్ విజిటింగ్. చాలా పరమ పవిత్రమైన గది అది. అంటే ఇంతవరకు నాకు బోర్ రాలేదు, ఎట్లున్నా ఐ ఎంజాయ్ దే. ఇప్పుడు ఆ మిగతా 3 ప్లేసెస్ మన మానస సరోవరం అంటే మనిషి చేత కలుషితం కాని ఒక ప్లేస్ అది. మౌంట్ కైలాష్ కానీ మానస సరోవరం కానీ. అందుకని ఐ వాంట్ టు విజిట్. మనిషి చేత కలుషితం కాలేదు ఇంకా. పిరమిడ్ మనిషి చేత కట్టబడ్డప్పటికీ అసలు ఎలా కట్టారు అన్న మిస్టరీ ఇప్పటికీ ప్రివేలెంట్. అందుకని ఐ వాంట్ టు విజిట్ దట్ గిజా పిరమిడ్. అందులో ఏం రిలీజియస్ కాంటెక్స్ట్ లేదు. అసలు మనిషి ఎట్లా కట్టాడు, దట్ ఫ్యాసినేట్స్ మీ, ఇట్ బ్లోస్ మై మైండ్. ఎన్నోసార్లు నేను గంటలంటే రీసెర్చ్ చేసిన, ఎట్లా కట్టుంటారు అబ్బా చేసిన. నో, అది ఉత్త రాళ్ళ కట్టడం కాదు. ఇప్పుడు ఏదో రేకులు పేర్చి పిరమిడ్, అది పిరమిడ్ ఆకారం మాత్రమే, పిరమిడ్ కాదు. మెరుస్తున్న రాయి బంగారం కాదు, డైమండ్ కాదు, అది అబద్ధం అది. సో అందుకని అది ఫూల్స్ ప్యారడైజ్ చూడదోసుకో. మూడవది కుంభమేళ అంటే అసలు శాటిలైట్ నుంచి ఒక ఫోటో తీస్తే రీసెంట్ టైమ్స్లో ఏకకాలంలో ఒకే చోట జమైన అత్యధిక జనసమూహం అది. ఇప్పుడు జనసమూహం దగ్గరకు చివరి మాట చెప్పి ముగిద్దాం. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో చైనా ఉంది, ఇండియా ఉంది. అటువంటి ఒక 6 దేశాలు ఉన్నాయి, అంటే మోర్ దాన్ 50 crores. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా జనాభా సంఖ్య 30 కోట్ల కిందే. ఇప్పుడు కుంభమేళ 45 కోట్ల మంది వస్తున్నారంటే ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రంలో ఒక దేశం వస్తుంది అన్నట్టు. ద పాపులేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ మేళా అటెండీస్ ప్రపంచంలో ఉన్న దాదాపు 95% దేశాల పాపులేషన్ కంటే చాలా ఎక్కువ. అసలు ఒక దేశాన్ని ఇప్పుడు ఒక జర్మనీకి 2 రెట్లు, ఆల్మోస్ట్ అమెరికన్ పాపులేషన్కి 2 రెట్లు. ఇంకా ట్రినిడాడ్ టొబాగో లేకపోతే న్యూజియాని లేకపోతే ఘనా ఇట్లాంటి చిన్న చిన్న దేశాలు చూసుకుంటే 200-300 రెట్లు. అంటే ఒక 200-300 అర్జెంటీనాలు, 200-300 ఘనాలు అనే దేశం వస్తే ఎంత జనాభా ఉంటుందో అంత జనాభా ఉంది. స్టిల్ ఇట్ ఈస్ పీస్ఫుల్. ఏ న్యూసెన్స్ ఉండదు, ఎందుకంటే అక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూలో జనాభా ఉంది. అదర్వైజ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ దేర్ ఇండివిజువాలిటీ. నా దృష్టిలో అది అత్యంత అద్భుతమైనటువంటి, మాటల్లో వర్ణించలేని ఒక సృజనాత్మకమైన ఈవెంట్ అది. నభూతో న భవిష్యత్తి. ఇక భవిష్యత్తులో కుంభమేళ లాంటి ఈవెంట్ ఏ దేశం చేయాలనుకున్నా చేయలేరు. ఎందుకంటే దానికి ఆ కల్చరల్ స్ట్రెంగ్త్ని నువ్వు, ఆ ఫిలసాఫికల్ స్ట్రెంగ్త్ని ఇవ్వలేవు. పొలిటికల్ స్పీచెస్ ఇవ్వడం వేరు, బట్ ఇట్స్ నాట్ ఈజీ టు ఆర్గనైజ్ ఈవెంట్ లైక్ కుంభమేళ. దానికి ఎక్కడో ఒక చోట ఒక ఏకాత్మ భావన ఉన్నది, ఒక సంశయం లేని స్థితి ఉన్నది, ఒక డీప్ రూటెడ్ ఇండియన్నెస్, ఒక డీప్ రూటెడ్ సనాతన ధర్మం యొక్క ఏదో దాన్ని పట్టుకుంది. అందుకని ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ ఎవర్ అండ్ ఇట్ విల్ గో ఆన్ ఫర్ ఎవర్. ఇది ఎవరు ఎవడు ఆపలేడు, దాన్ని ఎవడు మార్చలేడు. లాస్ట్ మాట సత్యం అని అంటాం కదా మన ఆధ్యాత్మికతలో. ఎప్పటికీ ఏదైతే మారదో అదే సత్యం. తద్వారా కుంభమేళ సత్యం. ఇట్ హ్యాస్ దట్ ఆస్పెక్ట్ ఆఫ్ ట్రూత్. అంటే ఏది మారని, ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు రాని, మనుషులు మారని, టెక్నాలజీ మారని, కొత్త ఫోన్లు రాని, రైలు రాని, గ్రహాంతర వాసులు రాని, బట్ కుంభమేళ కంటిన్యూస్. అందుకే అది ఈ భూమి మీదకి సంబంధించిన ఒక సత్యం అన్నట్టు. దాన్ని దర్శించడమే సత్యాన్ని దర్శించడం. అట్లా ఇటు ఒకసారి ఆ భేదభావం లేని, ఆ డిస్క్రిమినేషన్ లేని ఆ గుంపులో నువ్వు ఉన్నావనుకో, సంథింగ్ గెట్స్ క్లెన్స్డ్. నీవేం చేయక్కర్లేదు. ఎట్లయితే ఇప్పుడు ఒక బాగా జ్వరం వచ్చిన వ్యక్తి వాడిని వీల్ చైర్ తీసుకెళ్ళి ప్రకృతిలో కూర్చోబెడతారు. అంటే ఒక 1 monthలో వాడు రివైవ్ అవుతాడు. ఏదో మారింది సంథింగ్. ఏం మారిందంటే చెప్పలేకపోవచ్చు, బట్ లోపల అణువణువు ఆ చల్లని గాలికి, ఆ పక్షుల కిలకిల వాళ్ళకి ఇంపాక్ట్ అయ్యే ఉండొచ్చు. సో ప్రతిదాన్ని ఒక పెసిమిస్టిక్ అప్రోచ్తో చూడడం తప్పు. అట్లా చూసే వాళ్ళకి మనం ఏం చేయలేం. బట్ కొన్ని మిస్టరీస్ ఉన్నాయి ఈ గడ్డ మీద. వాటిని మనం తర్కాన్ని పక్కన పెట్టి ఆస్వాదిస్తే సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చి ఈ కుంభమేళ విశేషాలు మాకు తెలియజేసినందుకు
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.